గుడ్ మార్నింగ్ అండి. నేను షర్మిల, ఎంబీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో పేరెంటింగ్ టిప్ 4 ఏంటో తెలుసుకుందాం. పేరెంటింగ్ టిప్ 4గా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం, పిల్లలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు శ్రద్ధగా ఎందుకు వినాలి, అలాగే వినే క్రమంలో తల్లిదండ్రులు పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఏమిటి. నన్ను అడిగితే కేవలం పిల్లల విషయంలోనే కాదు, మన జీవితంలో మనం అమూల్యంగా భావించేటువంటి ప్రతి బంధంలోనూ బాంధవ్యంలోనూ శ్రద్ధగా వినటం అనేది మొట్టమొదటి నియమం. మనం జీవితంలో అమూల్యంగా భావించేటువంటి ఏ బంధాలైనా ఏ బాంధవ్యానైనా పూర్తిగా నిర్వర్తించాలి అంటే ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటం వలన ఎదుటి మనిషి యొక్క ఉద్దేశం ఏమిటో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. అలాగే సమస్యకు సగం పరిష్కారం కూడా లభిస్తుంది. ఇక పిల్లల విషయానికి వస్తే, పిల్లలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు కేవలం వింటున్నట్లు నటించడం కాదు, నిజంగా హృదయపూర్వకంగా వినటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు దేనినైనా వెంటనే పసిగట్టేస్తారు. పిల్లలు మహామేధావులు. తల్లిదండ్రులు నిజంగా వింటున్నారా లేక వింటున్నట్లుగా నటిస్తున్నారా అన్నది పిల్లలకు ఇట్టే అర్థమైపోతుంది. నటిస్తే వాళ్లకు తమకు కానీ తమ భావాలకు కానీ విలువ లేదు అనేటువంటి ఒక ఆత్మన్యూనత భావన అనేది వస్తుంది. అలా జరిగితే పిల్లలు తల్లిదండ్రులతో ఏ విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ నిజంగా శ్రద్ధ వహించి విన్నట్లయితే వాళ్ళలో నమ్మకం, భద్రతా భావం మరియు అనుబంధం అనేది పెరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి. ఇప్పుడిక పిల్లలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు పాటించాల్సినటువంటి కొన్ని టిప్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ప్రాపర్ ఐ కాంటాక్ట్ మెయింటెనెన్స్. అంటే పిల్లలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి. ఇలా పిల్లల కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడటం వల్ల పిల్లల్లో నా తల్లిదండ్రులు నా పట్ల శ్రద్ధగా ఉన్నారు, ఆసక్తిగా వింటున్నారు, అర్థం చేసుకుంటారు అనేటువంటి ఒక బలమైన నమ్మకం ఏర్పడుతుంది. రెండవ నియమం ఏమిటంటే పిల్లల యొక్క హావభావాలకు విలువనివ్వటం. పిల్లల యొక్క హావభావాలు రకరకాలుగా ఉంటాయి. ఆనందం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, ఘృణం, ప్రేమ, విరక్తి, ఈర్ష్య, గర్వం, నెపం, సిగ్గు, ఆశ, విశ్వాసం ఇలాంటివి మనలో ఎలా ఉంటాయో పిల్లల్లో కూడా అదే రీతిగా ఉంటాయి. పిల్లలకు మనలాగా నటించడం రాదు. ఏ విషయాన్నైనా పూర్తిగా హావభావాలతో వ్యక్తపరుస్తూ ఉంటారు. పిల్లలు ఇలా వ్యక్తపరిచినప్పుడు వారి యొక్క హావభావాలకు తగ్గట్లుగా మనం కూడా హావభావాలను కనబరచాలి. మూడవ నియమం ఏంటంటే పిల్లలు మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆటంకపరచకూడదు. అలా ఆటంకపరిచినప్పుడు పిల్లలకు ఇక చెప్పుకోవాలి అనేటువంటి ఆశ చచ్చిపోతుంది. అలాగే పిల్లలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎంతో కొంత మాట్లాడాలి. అంటే వారు మాట్లాడేటువంటి మాటలకు తగ్గట్లుగా అవునా, నిజమా, సరే అనేటువంటి చిన్న చిన్న పదాలను కూడా వాడాలి. అలాగే పిల్లల యొక్క సమస్యల పట్ల చిన్న చూపు అస్సలు కూడదు. పిల్లల యొక్క వయస్సు చిన్నదే, అలాగే వారి సమస్యలు కూడా చిన్నవే. కానీ పిల్లల యొక్క పసి హృదయాలకు, ఆ పసి ప్రాయాలకు చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల యొక్క సమస్యల్ని ఇదేం పెద్ద సమస్య కాదు అని కొట్టిపారేయకూడదు. వారికి పూర్తిగా అర్థమయ్యే విధంగా నచ్చచెప్పాలి. పిల్లలు సరిగ్గా తల్లిదండ్రులు బిజీగా ఉన్నప్పుడే మాట్లాడటానికి వస్తూ ఉంటారు. అయితే ఒక క్రమంగా పిల్లల కోసం ఒక సమయాన్ని కేటాయించడం అనేది చాలా ముఖ్యం. అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా. ఒకవేళ నిజంగానే మీరు బిజీగా ఉండి పిల్లల యొక్క మాటలు వినలేకపోయినట్లయితే అస్సలు నటించవద్దు. పూర్తిగా వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఒక గంట తర్వాత లేదా ఒక అర్ధగంట తర్వాత నేను ఫ్రీ అవుతాను, ఆ తర్వాత మన ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకుందాం అన్నట్లుగా వారికి తెలియజేయండి. అదేవిధంగా మీరిచ్చిన మాట ప్రకారంగా
మీరు బిజీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా పిల్లలకు సమయాన్ని కేటాయించండి. అలా ఒకవేళ మీరు కనుక సమయాన్ని కేటాయించకపోతే మీరు చేసేవన్నీ కూడా ఉత్తిత్తి ప్రమాణాలే అన్నట్లుగా పిల్లలు నిర్దేశించుకుంటారు. ఇది మహాప్రమాదం. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి. అలాగే వారితో ఒక మంచి అనుబంధాన్ని పెంపొందించుకోండి.